తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతన్నలకు పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్రంలో 8,000 ధాన్యం సెంటర్లకు పెట్టి ఇలా ధాన్యాన్ని కొనుగోలు చేస్తే 6 అడుగుల ఆజానుభావుడు. మరి ఆయనకు తలకాయలో దమాక్ లేదు, మోకాలలో ఉంటది. ప్రతి విషయాన్ని రెచ్చగొట్టి తెలంగాణలో ఎప్పుడు రాజకీయాలను అల్జడి చేయాలని ఒక దురాంకారంతో, దురుద్దేశంతో, అధికారం కోల్పోయిందనే బాధతోటి ఇలా ముసలి కన్నీరు కాల్చి రైతులను రెచ్చగొట్టి ఇలా ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేరని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. హరీష్ రావు, నీకు సిగ్గుండాలి. 10 ఏళ్ల అధికారం ఉండి రైతులను ఏ విధంగా పట్టించుకొని మీరు రైతు పండించిన ధాన్యాన్ని నెలల కొద్దీ కల్లాలో ఉంటే ధాన్యం మొలకెత్తిన సంగతి మర్చిపోయిన హరీష్ రావు గారు అధికారం కోల్పోయిన అక్కస్తోటి ఇలా రైతులను రెచ్చగొడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 8,000 ధాన్యం కొనుగోలు సెంటర్లు పెట్టి ఇలా ధాన్యాన్ని సేకరిస్తున్నాం. మా సివిల్ సప్లై అధికారులు కూడా ధాన్యం కేంద్రాల్లో ఉన్నారు. ఇలా ధాన్యం వేగవంతం చేసినాం. ఇలా వేల కొద్ది వేల టన్నుల హెక్టార్ల ధాన్యం వస్తుంటే కొంత ఆలస్యం అయితే దానికి గగ్గోలు పెట్టి ఇలా ధర్నాలు చేస్తున్నావు. మీ దొంగ ధర్నాలు తెలంగాణ ప్రజలు నమ్మరు కదా. ఇదే రైతులు మీకు గోరిగట్టి ఇంట్లో కూర్చోబెడితే సిగ్గు శరం లేకుండా రైతులను రెచ్చగొట్టి ఇలా రోడ్ల మీద తీసుకొస్తున్నావు. హరీష్ రావు, తస్మాత్ జాగ్రత్త. మీ దొంగ దీక్షలు రైతులను మీరు చేసిన మోసాన్ని మర్చిపోరు. మీ సమయంలో యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లు పెట్టింది మర్చిపోయినవా? ఇలా కేసీఆర్ శుద్ధ పుసరెక్క ఫామ్ హౌస్ లో పండుకొని ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ ప్రజలను రైతులను రెచ్చగొడుతున్నారు. ఇది ప్రజాప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినాం. రైతు భరోసా ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం. రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నాం. ఇది చూసి ఓర్వలేక రైతులను రెచ్చగొట్టి ఇలా రైతులను మళ్ళొక్కసారి మోసం చేయాలన్నటువంటి హరీష్ రావుకు మళ్ళొక్కసారి బుద్ధి చెప్తారు. హరీష్ రావు గారు, తస్మాత్ జాగ్రత్త. రాష్ట్రంలో ప్రజాపాలన చూసి ఓర్వలేక ఇక్కడ రైతులను, అక్కడ కార్మికులను, కర్షకులను రెచ్చగొట్టి ఇలా స్వలాభం పొందాలని చూస్తున్నావు. మా ప్రజాపాలన, మా గౌరవ ముఖ్యమంత్రి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే దొంగ దీక్షల ద్వారా రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నాం. తెలంగాణ రైతులారా, మీకు విజ్ఞప్తి చేస్తున్న ప్రజా ప్రభుత్వం మీరు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన 2 రోజులనే మీ ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. ఇప్పటికే 3,000 కోట్లు సన్న బియ్యాన్ని, సన్న ధాన్యానికి మీ ఖాతాలు వేసినాయి. ఈ సీజన్ లో కూడా సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చి రైతులకు అన్ని విధాల అండ ఉండే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరెన్ని దీక్షలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా ప్రజలను మీరు నమ్మరు. మీ దొంగ నాటకాలను రైతాంగం గమనించింది. ఇలా రైతులంతా కూడా, మహిళలంతా కూడా, యువకులంతా కూడా ప్రజాపాలన కాంగ్రెస్ వైపు, రేవంత్ అన్న వైపు చేకొడుతుంటే చూసి ఓర్వలేక రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు హరీష్ రావు. తస్మాత్ జాగ్రత్త. సిగ్గు శరం ఉంటే నువ్వు ఈ దొంగ దీక్షలు, దొంగ ధర్నాలు బంద్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా.